దేశం సుభిక్షంగా ఉండాలంటే త్వరలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఇండియా కూటమి నాయకులు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఇండియా కూటమి నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులైన గాజర్ల అశోక్, కొలిమి రాజ్కుమార్, బంధు సాయిలు, కామెర గట్టయ్య, కిరణ్లు మాట్లాడారు. ఎన్డీఏ కూటమి మోడీ సర్కారును ఓడించడం తప్ప ఇంకో మార్గం లేదు. దాని స్థానంలో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. కొన్ని విషయాలు కనుక మనం పరిశీలిస్తే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతము ఆర్ఎస్ఎస్ గురువు ఎవరంటే జర్మన్కి సంబంధించినటువంటి హిట్లర్. ఆ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి కార్యకర్తే ఛాయ్వాలా ఇవాళ మోడీ. ఆ ఛాయ్ వాళ్ళని వాళ్ళ రిక్షా వాళ్ళ ఓడిస్తామని చెప్పి శబ్దం చేస్తాము. మేము రిక్షా కార్మికులను అనేక మంది ఈ జిల్లాలో ఇతర ప్రాంతాలలో కూడా కలిసినాం. ఈ రిక్షా వాళ్ళ చెప్పేటువంటి మాట ఏంటంటే ఛాయ్ వాళ్ళను ఓడించేది ఈసారి రిక్షా వాళ్ళే. హైదరాబాదులో ఉండే రిక్షా వాళ్ళ, విజయవాడలో ఉండే రిక్షా వాళ్ళ, భూపాలపల్లిలో ఉండేటువంటి కొంతమంది రిక్షా వాళ్ళలే ఓడిస్తామని చెప్పి వాళ్ళు శబ్దం చేస్తాము. ఏం అభివృద్ధి చేసిండని వస్తాయి. ఈరోజు మా మధ్య గొడవలు పెట్టి అని చెప్పి ఈరోజు ఆయననే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. మేము బీజేపీని ఓడగట్టడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి, ఆమె కూడా ఆర్ఎస్ఎస్లో ప్రధాన పాత్రధారి. ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టి గుజరాత్ మోడల్ భారతదేశం చేస్తూ ఉన్నా అన్నాడు. గుజరాత్ మోడల్ కాదు కదా, చెప్పిన హామీ మళ్ళీ చెప్పకుండా అనేక మోసాలు చేస్తున్న ఈ మోడీని ఓడగొట్టకపోతే రేపు ప్రజలు దేశంలో క్షమించరాని నేరం చేసినట్టయింది. కాబట్టి ఓడగొట్టండి అని ఆయన చెప్తా ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్, ఆయన అయితే ఘోరంగా ఈసారి కనుక మోడీ గెలిస్తే ఈ భారతదేశంలో ఎన్నికలు ఉండవు. దేశ ప్రజలందరికీ పెను ప్రమాదంగా మారినటువంటి ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలు తమ భవిష్యత్తు నిర్ణయించుకునేటువంటి ఒక కీలకమైన తీర్పునివ్వబోతున్నటువంటి సందర్భం మనం ముందున్నది. కాబట్టి పార్లమెంటరీ ఎన్నికల్లో దేశ ఆర్థిక పునాదుల్ని, దేశ సామాజిక పునాదుల్ని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, దేశంలో రాజ్యాంగాన్ని, అట్లాగే అన్ని వ్యవస్థల్ని రక్షించుకోవడం కోసం బీజేపీ అన్ని వ్యవస్థల్ని మంటగలుపుతున్నటువంటి ఈ తరుణంలో దేశ ప్రజలందరికీ నాయకత్వం వహించి దేశాన్ని కాపాడుకునేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలన్నింటినీ కలుపుకొని దేశవ్యాప్తంగా 26 పార్టీలతో 26 సంస్థలతో కలుపుకొని ఇండియా కూటమి ఏర్పడ్డది. రేపు పదవి నుండి దించకపోతే మాత్రము ఈ మాట్లాడే స్వేచ్ఛ ఉండదు మనకు. కాబట్టి ఈ భూపాలపల్లి ప్రాంతంలో ఈ అసెంబ్లీ ఈ పార్లమెంట్ నుంచి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం గ్రహించాలి. మిత్రులారా, ఇప్పటికే ఇంతో పెద్దలు చెప్పినట్లు మొత్తము కోల్ ఇండియాలో చూసుకుంటే 44 కోలు మంచి చట్టాలు ఉంటే ఈరోజు 4 చట్టాలుగా దాన్ని విభజించి మొత్తానికి నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని రోజుకు తగ్గించుకుపోయి సంపూర్ణంగా ప్రైవేటీకరణ జరుగుతున్నది. కాబట్టి రేపు తప్పకుండా ఈ వనరులు కాపాడబడాలన్నా రేపు ఖచ్చితంగా మనం అంతా కూడా రేపు ఇండియా కూటమికి బలపరిచి మనం అంతా కూడా గెలిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రజలకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, విద్యార్థులకు, మేధావులందరూ కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం.